చింతలపల్లి అనే ఓ అందమైన గ్రామం ఉండేది. అక్కడ హాసిని, వెన్నెల అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. చిన్నతనం నుంచి పేద కుటుంబంలో పెరగడం వల్ల అన్నింటిలో సర్దుబాటుతనం అలవాటైంది. కాని వారి అదృష్టం కొద్దీ ఇద్దరికీ ఉన్నత కుటుంబంలో కోడళ్లుగా స్థానం దక్కింది. ఇక పెళ్లి తర్వాత జానకి వాళ్ళమ్మ ఇలా అంటుంది: హాసిని, వెన్నెల, ఇప్పుడు చెప్పే మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఆ సరే అమ్మా. మీరు ఇన్నాళ్ళు ఇక్కడ అన్నిటికీ సర్దుకుంటూ పెరిగారు. ఇప్పుడు ధనవంతుల ఇళ్ళకెళ్తున్నారు కాబట్టి అక్కడ ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే కుదరదు. వాళ్ళు ఎంత చనువిచ్చినా మీరు అణిగి మణిగి పద్ధతిగా ఉండాలి. ఆ సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే మంచిగా ఉంటాము. నా బంగారు తల్లులు, ఏ జన్మలో చేసిన అదృష్టమో మీకు మంచి సంబంధాలు దొరికాయి. సంతోషంగా ఉండండి తల్లి. నువ్వేం బాధపడకమ్మా, చెల్లిని కూడా నేనే జాగ్రత్తగా చూసుకుంటానులే. మంచిది తల్లి, వెళ్ళి రండమ్మా. సరే అమ్మా, ఇక మేం వెళ్ళొస్తాము అని చెప్పి వెన్నెల, హాసిని అత్తారిళ్లకు వెళ్లారు. అక్కడ కొంతకాలం అంతా సాఫీగా సాగిపోతుంది. హాసినిలో మెల్లమెల్లగా ధనవంతుల లక్షణాలు మొదలవుతాయి. అక్క, ఏంటి ఈ మధ్య ఇంట్లో కూడా చాలా ఖరీదుగల దుస్తులు వేసుకుంటున్నావు? మరి మనము ఇప్పుడు డబ్బున్న వాళ్ళం కదా, ఈ మాత్రం డబ్బులు బట్టలకి పెట్టకపోతే ఎలాగా? అది కాదక్కా, ఎందుకు అనవసరమైన ఖర్చు? ఎలాగో ఇంట్లోనే కదా ఉండేది. ఈ బట్టలు దాస్తే ఎప్పుడైనా పెళ్లిళ్లకు పేరెంటాలకు వెళ్ళినప్పుడు ఉంటాయి కదా అని. పిచ్చి మొహమా, ఇంకా నువ్వు ఆ పేదరికం ఆలోచనల నుంచి బయటకు రాలేదా? అదేం లేదక్కా, డబ్బు వృధా చేయడం దేనికా అని వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా వాళ్ళ అత్తగారు శకుంతల అక్కడికొస్తుంది. ఏంటి కోడళ్ళు, పని మానేసి ముచ్చట్లు పెడుతున్నారు? అయ్యో, అదేం లేదత్తయ్యా, పనంతా అయిపోయింది. భోజనం వడ్డించమంటారా? తిందాంలే, మీ మావయ్య గారు రానివ్వు. సరే అత్తయ్యా. ఏమిటే పెద్ద కోడలా, తలతలా మెరిసిపోతున్నావు? ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నావా ఏంటి? ఆహా, అదేం లేదత్తయ్యా, బీరువాల ఊరికే అలా పడున్నాయి కదా అని వేసుకున్నాను అంతే. అబ్బో, మరి నువ్వు వేసుకోలేదేమి చిన్నకోడలా? ఇంట్లోనే ఉన్నాను కదత్తయ్యా, అవి ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుందామని దాచుకున్నాను. మంచిది తల్లి. సరే, మీ మావయ్య గారు వచ్చినట్టున్నారు, అన్నం వడ్డించండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు భోజనం తర్వాత శకుంతల తన భర్త సింగరాజుతో, యావండి, మనిద్దరు కోడల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అడుగుతావేంటి? పేద కుటుంబమైనా కూడా పిల్లలు ఇద్దరు గుణవంతులు, సౌందర్యవంతులు అనే కదా కోరి చేసుకున్నాం. అది నిజమేనండి, కానీ ఇప్పుడు పెద్ద కోడల వరస ఎందుకో మారినట్టు అనిపిస్తుంది నాకు. ఏమైంది ఇప్పుడు ఇలా అంటున్నావేంది? మరేమి లేదండి, ఇంట్లో ఉన్నా కూడా పెద్ద కోడలు పట్టు చీరలు నగలు పెట్టుకుని తిరుగుతోంది. ఇదే విషయం చిన్న కోడలు అడిగితే ఇంట్లో ఏం అవసరం ఉందిలే అని అనింది. చూశారా ఎంత తేడానో ఇద్దరికి? హబ్బా, దానిలో ఏముందే అంతలా ఆలోచించడానికి? ఏదో పిల్ల ముచ్చటపడి కట్టుకున్నట్లుంది. పోనీలే. అంతే అంటారా? అంతే. నువ్వు ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకో మాకు అని సముదాయిస్తాడు. కాని శకుంతలకు మాత్రం ఎంతో కొంత అనుమానం మొదలవుతూనే ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత హాసిని భర్త కిషోర్, హాసిని, కిందటి నెల ఓ 20,000 దాయమని ఇచ్చాను కదా. ఆ అవునండి. ఆ డబ్బు కాస్త ఇవ్వు, ఈ నెల వడ్డీ కట్టేది ఒకటి ఉంది. అంటే అది ఆ డబ్బు ఖర్చయిపోయిందండి. ఖర్చయిందా? ఎలా? ఇంట్లో కావాల్సినవన్నీ తెచ్చి పెడుతూనే ఉన్నాను కదా. ఒంట్లో బాలేదా? హాస్పిటల్కి ఏమైనా వెళ్ళావా ఏంటి? అదంతా కాదండి, కొంచెం షాపింగ్ చేశాను. ఓ, ఏదైనా విశేషం మా ఇంట్లో? అందరికి తీసుకున్నావా ఏంటి? విశేషమేం లేదండి, ఊరికే అలా సరదాగా షాపింగ్ చేసుకున్నాను, నేనొక్కదాన్నే. ఏంటి హాసిని నువ్వు చెప్పేది? ఒక్క నెలలో 20,000 షాపింగ్ చేసావా? అంటే అది... సరే, ఇకనైనా డబ్బు చూసి ఖర్చు పెట్టు అని హాసినిని హెచ్చరిస్తాడు కిషోర్.
రోజులు గడుస్తాయి. కానీ హాసినిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇంకా ఖర్చు ఎక్కువ పెడుతూనే ఉంటుంది. అలా ఓ రోజు, అక్కా, ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోయాయి, చూసుకోవాలి కదా. అబ్బా, ఏముందిలేవే, ఖర్చులన్నాక అవుతూనే ఉంటాయి. అది కాదక్కా, నెలకి 4-5 సార్లు షాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటి నీకు? అబ్బా, మనకున్నప్పుడే ఆనందించాలి, లేదుంటే మన జీవితం అంతా వృధా అయిపోతుంది. కానీ అక్కా, ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తే రేపు అవసరం ఉన్నప్పుడు మనకు ఎవరిస్తారు చెప్పు? అందుకే డబ్బు అవసరానికి మాత్రమే ఖర్చు పెట్టాలక్కా. ఓహో, నువ్వు పాతకాలపు పల్లెటూరి అమ్మాయిలా మాట్లాడతావు. మోడ్రన్ లైఫ్ నువ్వు అర్థం చేసుకోవడం లేదు. వెన్నెల బాధపడుతుంది, కాని ఒక్క మాట కూడా మాట్లాడదు. ఆ మరుసటి నెల సింగరాజు, అందరూ ఓసారి ఇలా రండి. ఏంటండి, ఏమైంది? ఏంటి ఉన్న పలంగా అందరిని పిలిచారు? గత 2 నెలలుగా చూస్తున్నాను, రాను రాను ఇంట్లో ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇకనైనా అంతా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎప్పుడూ లేనిది ఏంటండి ఇలా? ఏమోనే, నాకు మాత్రం ఏం తెలుసు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నామో. అది అవసరమా కాదా అని సరి చేసుకుంటే మనకే మంచిది. కాబట్టి ఖర్చు పెట్టే ముందు కాస్త ఆలోచించండి అని చెప్తాడు. అప్పుడు వెన్నెల మౌనంగా తలదించుకుంటుంది. హాసిని మాత్రం ఏం పట్టించుకోదు. అలా ఓ రోజు హాసిని తన స్నేహితులతో కలిసి షాపింగ్ కోసం పట్టణానికి వెళ్తుంది. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు 6 బ్యాగులతో వస్తుంది. అప్పుడు, అమ్మా హాసిని, ఇవన్నీ అవసరమా? ఇంటి అవసరాల కంటే నువ్వు వీటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నావు. అంత పెద్ద మాటలు ఎందుకంటున్నారు మావయ్య? మావారు సంపాదిస్తున్నారు, నేను ఖర్చు పెడుతున్నాను, అంతే. ఇందులో ఏముంది? సంపాదించేది మీ వారొక్కరే కాదు తల్లి. ఇది కుటుంబ వ్యాపారం. లాభమైనా నష్టమైనా అంతా భరించాల్సిందే. మావయ్య, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మా వాట మాకిచ్చేయండి, మేం వెళ్ళిపోతాం. అమ్మో అమ్మో అమ్మో, నిన్నగాక మొన్న వచ్చింది, అప్పుడే ఆస్తి వాట విడిపోవడం అంటోంది. అబ్బా, నువ్వాగు, నేను మాట్లాడుతున్నాను కదా అమ్మాయి హాసిని. ఇదేమి పద్ధతి కాదమ్మా. కాస్త జాగ్రత్తగా ఉంటే అందరికీ మంచిది. మావయ్య, అత్తయ్య, అక్కతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని వెన్నెల వారిని లోపలికి పంపించేస్తుంది. హాసిని ఏమో కోపంతో తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. అంతే. అక్కడ్నుంచి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయి. ఓ రోజు, వెన్నెల, నన్నందరూ తప్పంటున్నారు, నేనంత తప్పు చేశానా? అక్కా, మనం ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నా మన మూలం మర్చిపోకూడదు. అమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకో. హాసిని మౌనంగా అయిపోతుంది. అక్కా, నువ్వు రిచ్గా జీవించాలనుకోవడం తప్పు కాదు, కానీ అది మన కుటుంబాన్ని బాధ పెడితే మాత్రం మంచిది కాదు. కాని వెన్నెల, ఇంత డబ్బు ఏం చేసుకుంటాం? ఖర్చు పెట్టుకోవడానికే కదా సంపాదించేది. నిజమే, కాని అది సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఖర్చు పెడితే అందంగా ఉంటుందక్కా. ఇలా ఎలా పడితే అలా ఖర్చు పెడితే వృధా అయిపోతుంది. హాసిని తలదించుకుంటుంది. నిజమే వెన్నెల, నేను మన మూలాలు మర్చిపోయాను. అమ్మ మాటలు, ఊరి గాలి, ఆ మట్టి వాసన అన్నీ మర్చిపోయాను. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను. ఆ తర్వాత రోజు హాసిని అందరి ముందు కూర్చొని, మావయ్య గారు, నన్ను క్షమించండి. నా అహంకారం వల్ల మన ఇంటికి అపరాధం వచ్చింది. ఇక ముందు ప్రతి రూపాయి వెచ్చించే ముందు 10 సార్లు ఆలోచిస్తాను. అమ్మయ్యా, ఇప్పటికైనా నీలో మార్పు వచ్చింది, అదే చాలమ్మా. అమ్మా హాసిని, కుటుంబం అనే బంధాన్ని విడదీయడం చాలా కష్టం. అవును తల్లి, ఇంకెప్పుడు నీ నోటి నుంచి విడిపోదాం అనే మాట రాకూడదు, సరేనా? కానీ అత్తయ్య, ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏది రాదు కదా. నిజమే, కాని అవసరానికి మించి వృధాగా ఖర్చు చేస్తే రేపటి రోజున నష్టాన్ని ఎలా భరించగలుగుతావమ్మా? అందుకే వెన్నెల ముందే జాగ్రత్త పడుతుంది. మావయ్య, నేను డబ్బు వృధా చేయకూడదు అనుకున్నాను, అంతే. అప్పుడే అక్కడికి కిషోర్ వస్తాడు. హాసిని, నాకు నువ్వు సంతోషంగా ఉండడం ముఖ్యం.
కానీ నువ్వు బాధ్యతగా వ్యవహరించకపోతే మన జీవితానికి మంచిగా మిగిలిపోతుంది. ఇప్పుడు ఆనందం కోసం రేపటి భవిష్యత్తు ముంచేస్తే ఎలా చెప్పు? క్షమించండి, మీరు చెప్పిన మాటలు నిజం. నేను నా తప్పు తెలుసుకున్నాను. మంచిదమ్మా. తప్పు ఎవరైనా చేస్తారు, కానీ గుర్తించడమే గొప్పది. ఇక మీదట నువ్వు వెన్నెలలా ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి. చెల్లి, నన్ను మన్నించు. నీ మాటలు ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. అక్క, మనది ఒకటి రక్తం. నువ్వు సరిగా ఆలోచిస్తే నాకంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పు? చాలా సంతోషం. ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండండి. అప్పుడే అక్కడికి జానకి వస్తుంది. ఏంటి అంతా కలిసి ఏదో దీర్ఘంగా చర్చించుకుంటున్నారు? ఏమీ లేదు వదినా, నీ కూతురు ఓ గొప్ప ఘనకార్యం చేసిందిలే. అబ్బా అత్తయ్య, నేనేదో తెలియక నేను సరదాగా అన్నానులే అమ్మాయి. ఏమైంది అసలు? ఏం చేసింది మా హాసిని? వదినా, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? మన్నించండి వదినా, ఏదో చిన్నపిల్ల తెలిసి తెలియక. అబ్బబ్బా, మీరు కాస్త కంగారు తగ్గించుకోండి వదినా, ఏదో చిన్న పొరపాటంతే. హాసిని, ఏం చేశావే? అత్తయ్య, అయిపోయిన రామాయణ గురించి ఇప్పుడు ఎందుకు? వదిలేయండి. ఇప్పుడు హాసిని మారిపోయిందిలే. సరే బాబు, తానేం చేసిందో తెలియదు కానీ తన తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. అబ్బా వదిలేయండి వదినా, పదండి ఆనంద్ కలిసి భోజనం చేద్దాం. అవునమ్మా, రా లోపలికి వెళ్దాం అని అంతా లోపలికి వెళ్లి సంతోషంగా భోజనం చేస్తారు. కుటుంబం మళ్లీ ప్రేమతో ఆనందంగా ముందుకు సాగుతుంది. ధనం చేతిలో ఉండాలి కాని దానిని వృధా చేయకూడదు. అవసరాన్ని తెలుసుకొని ఖర్చు చేయడం కుటుంబానికి నిజమైన సంపదను అందిస్తుంది. జోగిపేట అనే ఊరిలో హాసిని, వెన్నెల అనే అక్కా చెల్లెలు ఉండేవారు. వాళ్ల అమ్మగారు ప్రియా పిల్లలిద్దరికీ పెళ్ళీడు రావడంతో పెళ్లి చేద్దామని అనుకుంటారు. దీంతో ప్రియా ఓ రోజు, అమ్మా హాసిని, నీకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా? హా, ఇష్టమే అమ్మా. నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకర్థమవుతోంది. వచ్చే అబ్బాయి మన ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటాడు. నాకు ఇష్టమేనమ్మా. నా బంగారం రా నువ్వు. ఇవన్నీ మనసులో పెట్టుకోకు. నీకు నిజంగా ఇష్టమైతేనే పెళ్లి సంబంధాలు చూస్తాను, సరేనా? ఇష్టమేనమ్మా, నువ్వు చూడు. హే అక్క, నీ పెళ్ళి ఎంచక్క నేను కొత్త బట్టలు కొనుక్కుంటాను. ఊరుకేవే నువ్వు నీ అల్లరి. పోనీలే అమ్మా, చిన్నపిల్ల. రేపు నువ్వెళ్ళిపోతే దీంతో ఎలా వేగాలో ఏమో. అమ్మా ఏంటమ్మా, ఛ, ఎప్పుడు ఇంతే నువ్వు. అబ్బో అలకే, ఊరికే అన్నాన్లేవే. సరే హాసిని, మొన్న మీ మావయ్య ఓ సంబంధం చెప్పారు. అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగంట. నీకు సరే అంటే 2 రోజులు రమ్మని చెప్తానమ్మా. సరే అమ్మా, రమ్మని చెప్పు అని చెప్తుంది హాసిని. 2 రోజులు గడిచిపోతుంది. ఆ పెళ్ళికొడుకు నవీన్ తన పెద్దవాళ్లతో కలిసొస్తాడు. అతని తరపు ఆవిడ పద్మ. రండి ఆంటీ, రెండంకుల్, ఇలా కూర్చోండి. కాఫీ, టీ ఏమైనా తాగుతారా? మర్యాదలు బాగానే చేస్తున్నావే పిల్ల. నువ్వేనా పెళ్లి కూతురు? అయ్యో, నాకప్పుడే పెళ్ళేంటి? నేనింకా చిన్న పిల్లని. పెళ్లి చూపులు మా అక్కకి. ఆ ఊరికే అన్నాళ్ళెమ్మా. ఏరి మీ అమ్మా నాన్నని బిలు. అమ్మా అమ్మా, చుట్టాలొచ్చారు. రండి రండి. అబ్బాయి రాలేదా? అదిగో వస్తున్నాడు, వెనకున్నాడు. అవునా, నేనెళ్ళి కాఫీ టిఫిన్లు పంపిస్తాను. వెనలా వాళ్ళకి కావలసినవి చూడు. అలా అని లోపలికెళ్ళిపోతుంది ప్రియ. హా బావగారు, రండి రండి, ఇలా కూర్చోండి. పెళ్లి చూపులకి ఇంత ఆలస్యమైతే ఎలా బావగారు? ఆహా, భలే చలాకీగా ఉన్నావే మరదల పిల్ల. మీ అక్క కూడా ఇలాగే వసపిట్టలా ఉంటుందా ఏంటి? అంత లేదు, అది చాలా సైలెంట్ అసలు. అబ్బో సరే పిల్ల, కబులతోనే కాలక్షేపం చేస్తారా? ఆ అమ్మాయినేమన్నా చూపించేదేమైనా ఉందా? హా, మీరు ఇక్కడే ఉండండి, నేనెళ్ళి మా అక్కని తీసుకొస్తాను.
అని వెన్నెల హాసిని దగ్గరికి వెళ్తుంది. మెల్లగా హాసినిని తీసుకుని హాల్లోకి వస్తుంది. అమ్మాయి కొందనపు బొమ్మలా ఉందిరా, చూడు. సిగ్గుపడుతూ నవీన్ చూస్తాడు. ఏమ్మా, ఏం చదువుకున్నావు? ఇంటి పని, వంట పని అన్నీ వచ్చా ఏంటి? అన్నీ వచ్చండి. మీ అమ్మగారిని పిలిస్తే మాట్లాడుకుందాం. అమ్మా, అమ్మా, త్వరగా రా అమ్మా. వస్తున్నాను తల్లి అని నడుచుకుంటూ వస్తుంది. ఈలోపు పద్మ నవీన్తో, ఏరా, అమ్మాయి నీకు నచ్చిందా? ఆ అమ్మాయికి ఏంటమ్మా, కుందనపు బొమ్మలాగుంది, నాకు చాలా బాగా అని ఆశ్చర్యపోతూ అప్పుడే హాల్లోకి వస్తున్న ప్రియని చూస్తూ చెప్పేది ఆపేస్తాడు. ప్రియ కూడా నవీన్ని చూసి షాక్ అవుతుంది. పూర్తిగా చెప్పరా బాబు, టెన్షన్తో సంపకు అని ప్రియను చూసి, వచ్చారా వదినా, రండి రండి, మీ వారేరి, కనిపించడం లేదు. అది మా వారు అని విచారంగా ఉండడంతో, అర్థమైంది వదినా, ఒక్కళ్లే కూతులను ఇంత బాగా పెంచారంటే మీ పెంపకం ఏంటో బాగా అర్థమైంది. మాకు మీ సంబంధం బాగా నచ్చింది వదినా. ఏరా నవీన్, చెప్పు. అమ్మా, అది నాకు ఈ పెళ్ళొద్దు. అదేంట్రా, ఇందాకే అమ్మాయి బాగుందన్నావు, ఇప్పుడేమైంది ఇంతలోనే? వద్దని చెప్తున్నాను కదా, పదండి వెళ్దాం. కారణం చెప్తావా లేదా? నాకు ప్రియా నచ్చింది, సరేనా అని అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు. అంతా నిశ్శబ్దమైపోతారు. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. పెళ్ళికొడుకు తరపు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ప్రియా ఇంట్లో, అమ్మా ఏంటిది? అతనేంటమ్మా నువ్వు నచ్చావంటున్నాడు? అతనికి మతి భ్రమించుంటుందే, మీరిలాంటి వాటి కోసం ఎక్కువ ఆలోచించకండి. కాదమ్మా, నువ్వు కూడా అతన్ని చూడగానే మౌనంగా ఉండిపోయావు దేనికి? వెన్నెల, వీటి గురించి ఆలోచించొద్దు అని చెప్పానా లేదా? ఇది కాకపోతే ఇంకో సంబంధం చూద్దాం, మీరెళ్ళండింకా అని అనడంతో హాసిని, వెన్నెల అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు నవీనేమో ఇంట్లో, ఒరే ఏంట్రా నీకు మతిపోయిందా ఏంటి? పిల్లని చూడ్డానికెళ్ళి తల్లి నచ్చిందనంటావేంట్రా? నీకు చెప్పినా అర్థం కాదులేమ్మా, వదిలే. ఇన్నాళ్లకు పెళ్లికి ఒప్పుకున్నావు అనుకునే లోపే బాంబు వేల్చి చచ్చావు కదరా. అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అది చెప్పు. నిన్నటి వరకు ఉండింది, కానీ ఈ రోజు నుంచి పూర్తిగా పోయింది. నేను పెళ్లి చేసుకోను, ఇలాగే ఉండిపోతాను. ఒరే ఏవి గాలి సోకిందిరా నీకు ఇలా మాట్లాడుతున్నావు? అక్క, నువ్వాగు, నువ్వెళ్ళు, నేను మాట్లాడతాను అని పద్మను అక్కడి నుంచి పంపించేస్తాడు. నవీన్ మెల్లగా అసలు విషయం ఏంటని అడుగుతాడు. అప్పుడు నవీన్ మామ, నవీన్, ఇప్పుడు చెప్పరా, అసలు పెళ్ళెందుకొద్దు? ఏమైంది నీకు? మామా, నేను కాలేజీలో ఉన్నప్పుడు నాకొక ప్రేమ కథ ఉంది. తాను నేను 3 ఏళ్లు ప్రేమించుకున్నాం, కానీ చివరికి వాళ్ళింట్లో ఒప్పుకోవాలని చెప్పి ఆ అమ్మాయి పెళ్ళొద్దని చెప్పింది. అయితే నిన్ను మోసం చేసిందన్నమాట. అలా అని నేను చెప్పలేను మామయ్య, వాళ్ళ పెద్దవాళ్ళని గౌరవించింది అంతే. అందుకని నువ్వు దేవదాసివి అయిపోయావన్నమాట. సరే మరి, ఈరోజు పిల్ల బావుంది కదా, ఎందుకొద్దన్నావు? మామా, నేను ప్రేమించిన అమ్మాయి ఎవరూ కాదు, ఆ పెళ్లి కూతురు తల్లి ప్రియా. ఓరిని, తల్లిని ప్రేమించడం ఏంట్రా? మామా, నేను తల్లిని ప్రేమించలేదు, నేను ప్రేమించిన అమ్మాయే తనకు తల్లయింది అంతే. సరిపోయింది. అందుకని ఇప్పుడు నువ్వు పెళ్లి పెటాకు లేకుండా సన్యాసం పుచ్చుకుంటానంటావు. గొప్పోడివిరా బాబు. ఏమో మామా, నాకు పెళ్లి మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ప్రియను చూశాక మనసంతా అదోలా ఉంది. సరే, నువ్వు పడుకో, ఓ వారం తర్వాత మాట్లాడదాం అని అతనైతే వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తాయి. అటు నవీన్, ఇటు ప్రియా ఇద్దరూ బాధగానే ఎవరి జీవితాల్లో వారు నిమగ్నమైపోతారు. ఓ రోజు నవీన్ బయటకెళ్ళినప్పుడు హాసిని ఎదురవుతుంది. మీరు నవీన్ కదా? ఆ రోజు నన్ను చూసుకోవడానికి వచ్చారు. అవునండి. మీరు ఏమీ అనుకోనంటే నేను ఓ విషయం అడగొచ్చా? దానికంటే ముందు మీరు నన్ను క్షమించాలి. ఆ రోజు నేను అలా మాట్లాడి ఉండకూడదు. మరేం పర్లేదండి,
దాని గురించే ఓ విషయం అడగాలి. సరే అడగండి, పర్లేదు. ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అమ్మగారు నచ్చారని చెప్పి వెళ్ళిపోయారు. మాకేం అర్థం కాలేదు. అమ్మనడిగితే ఏం చెప్పలేదు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను చాలా డల్గా ఉంది. మీకు మా అమ్మ ముందే తెలుసా? కనీసం మీరైనా చెప్పండి. అదేం లేదండి, వదిలేయండి. నాకు పనుంది, నేను వెళ్ళాలి. లేదు లేదు, మీరు చెప్పాల్సిందే. మా అమ్మని ఎప్పుడు ఇలా చూడలేదు సరే, నువ్వు చిన్నపిల్లవి కాదు కాబట్టి చెప్తాను, విను. అని అలా జరిగింది మొత్తం చెప్తాడు. అమ్మ బాబోయ్, మీరింత పెద్దవారా? అస్సలు వయసే కనిపించడం లేదు. హా హా అవును. సరే మరి, ఇప్పటి వరకు మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? మీ అమ్మ తర్వాత నాకెవరూ నచ్చలేదు. ఆ తర్వాత ఉద్యోగం మీద ఫోకస్ చేసి గవర్నమెంట్ జాబ్ సంపాదించాను. ఇంట్లో పెళ్లి పెళ్లి అని గోల చేస్తా ఉంటే ఇదిగో నీ పెళ్లి చూపులకు వచ్చాను. కానీ మీ అమ్మను మళ్ళీ చూసిన తర్వాత ఇక జీవితంలో పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. అయ్యయ్యో, ఇంత జరిగిందా? అవును. సరే, నేను వెళ్ళొస్తాను. ఆగండి ఆగండి, ఇంకో విషయం అడగాలి మిమ్మల్ని. ఏంటి? మీకు ఓకే అయితే మీరు మా అమ్మని పెళ్లి చేసుకోవచ్చు. హహ, నువ్వు ఎదిగిన పిల్లవనుకొని విషయం చెప్పాను, కానీ ఇంకా చిన్నపిల్లలాగానే ఆలోచిస్తున్నావు. లేదండి, నిజంగా మీరు మా అమ్మని పెళ్లి చేసుకోవచ్చు. మతికాని పోయిందా? ఇద్దరి పిల్లల తల్లి తానిప్పుడు నేనెలా పెళ్లి చేసుకుంటాను? అంటే మీరు మా అమ్మని నిజంగా ప్రేమించలేదన్నమాట. నిజంగా ప్రేమిస్తే ఇలా మాట్లాడరు. హబా, అలా కాదు. నేను సరే అన్నా సమాజం ఎలా ఒప్పుకుంటుంది చెప్పండి? పెళ్ళయి భర్త చనిపోయిన అమ్మాయి, అది కూడా ఇద్దరు పిల్లల తల్లి. కూతుళ్ళు పెళ్ళిడు వచ్చాక తల్లికి మళ్ళీ పెళ్ళంటే అంతా రకరకాలుగా మాట్లాడుకుంటారు. మీ అమ్మ గురించి. మీ అమ్మకు అలాంటి పేరు రావడం నాకిష్టం లేదు. హబ్బా, అసలు తనకి పెళ్ళే కాలేదండి. తను మా పిన్ని. మా అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోవడంతో తాను మమ్మల్ని పెంచింది. ఓ మై గాడ్, అంటే తాను పెళ్లి చేసుకోలేదన్నమాట. యాహూ! హహ, అవును. మా కోసమే మీకోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. ఇప్పుడు మా అమ్మని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ఇస్తారా? నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మీ అమ్మ? మీకెందుకు, నేను మాట్లాడతాను కదా అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. జరిగిందంతా వెన్నెల ప్రియతో చెప్తుంది. ఇద్దరూ పెళ్లికి ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. అమ్మా, ఒప్పుకో అమ్మా, మా బుజ్జి అమ్మ కదా. ఏయ్, చిన్నపిల్లలు చిన్నపిల్లలా ఉండండి. ఈ వయసులో పెళ్ళంటే నలుగురు ఏమనుకుంటారు? పైగా మీకు పెళ్లి చేయాల్సిన ఏజ్లో నాకు పెళ్ళంటే? అమ్మా, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అమ్మా. ఇంకా నలుగురు గురించంటావా అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు. నీకింకా తనంటే ఇష్టం, అతనికి నువ్వంటే ఇష్టం. అది చాలు కదా. అంటే అది హే హే, అమ్మ పెళ్లికి ఒప్పుకుంది. మా అమ్మకు పెళ్ళంట. హై హై. అబ్బా, ఆపవే నీ గోల. మా మంచి అమ్మ, రేపే గుళ్ళో మీ ఇద్దరికి పెళ్ళి. సరే, మీ సంతోషమే నా సంతోషమమ్మా అని అనడంతో పిల్లలిద్దరూ వారిద్దరికి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత నుంచి నలుగురు హాయిగా జీవిస్తారు.